శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమ శివాయ. కార్తీక మాస మాహాత్మ్యము 11వ అధ్యాయము 11వ రోజు కథ. మంధరుడు పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతము యొక్క మాహాత్మ్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటని, ఇంకనూ దీని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువునకు అవిసె పువ్వులతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణువార్చనానంతరం పురాణ పఠనం చేయించినా వినిపించినా అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీని గురించి మరి ఒక ఇతిహాసము చెప్పేదను, శ్రద్ధగా వినుము. పూర్వమున కళింగ దేశమున మంధరుడనే విప్రుడు కలడు. అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు, అక్కడనే భుజించుచు, మద్యమాంసాది పానీయములు సేవించుచు, తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధనములు ఆచారములు పాటింపక దురాచారుడే మెరుగుచూ ఉండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతిమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా భావించి విసుగు చెందక సకల ఉపచారములు చేయుచు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచూ ఉండెను. మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేయి వచ్చుచున్న ధనము ఇల్లు గడవక చిన్న వ్యాపారము కూడా చెయ్యసాగను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవడిచే దొంగతనములు చేయుచు, దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనమును వస్తువులను అపహరించి జీవించుచూ ఉండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిన పడిపోవుచుండగా అతనిని భయపెట్టి కొట్టి ధనమును అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాసచే వారిద్దరిని చంపి ధనమును మూటగట్టుకుని వచ్చుచూ ఉండెను. సమీపమునందున్న ఒక గుహ నుండి ఒక పులి ఒకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకునిపై పడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను. కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టియుండుట వలన ఆ దెబ్బకి కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒకే కాలమును కూడా యమలోకమునకు 4 విధములు హత్యలు చేసి చనిపోయినందువలన ఆ 4 కూడా యమలోకమునకు అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుచూ ఉండిరి. మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచారవర్తిని అయి భర్తను తలుచుకుని దుఃఖించుచు కాలము గడుపుచూ ఉండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషిపుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషునికి గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యములు చేయి పూజించి, స్వామి, నేను దీనురాలను, నా భర్త గాని సంతతి గాని లేరు నాకు. నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచు ఉన్నాను. కాన నాకు మోక్ష మార్గమును ప్రసాదించమని బ్రతిమలాడుకొనెను. ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి, అమ్మా, ఈరోజు కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున వృధాగా పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణమును చదువుదురు. నేను చమురు తీసుకువచ్చెదను, నీవు ప్రమిదను వత్తిని తీసుకుని రావలేను. దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలము నీకు వందుకొనుము అని చెప్పిన వెంటనే అందుకామె సంతోషించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమాయచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి 2 వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను. అటు తర్వాత ఇంటికి విడిలి తనకు కనిపించిన వారికెల్లా ఆ రోజు రాత్రి ఆలయమునందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను. ఆమె కూడా ఆ రాత్రి అంతయు పురాణం వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణుచింతనతో కాలం గడుపుచు కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలగుట వలన విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించుకుని వైకుంఠానికి తీసుకుపోయిరి. కానీ ఆమె పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన కొంచెం దోషముండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి. అచట నరకమందు మరీ 3తోనూ బాధపడుచున్న తన భర్తను చూచి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరీ 3 ఈ నరక బాధపడుచున్నారు. కాన నా యందు దయ ఉంచి వారిని కూడా ఉద్ధరించండి అని ప్రార్థేయపడెను. అంత విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై ఉండిను స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు.
రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశచే ప్రాణహితుడని చూసి చంపి ధనమును అపహరించెను. మూడోవాడు పులి. నాలుగోవాడు పూర్వదిన ద్రవిడ దేశమున బ్రాహ్మణుడే జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశ రోజును కూడా తైలమును రాసుకుని మధ్యమాంస భక్షణ చేసినాడు కాన పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురు నరకబాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి. అందులోకామె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపండి అని ప్రార్థించక, అందులోగా విష్ణుదూతలు, అమ్మ, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తిని చేసిన ఫలమును ఆ యొక్క పులికి, ప్రమిద ఫలము కిరాతకునికి, పురాణ పఠన వినుట వలన కలుగు ఫలము ఆ విప్రునికి ధారపోసినచో వారికి మోక్షము కలుగును అని చెప్పగా, అందులోకి ఆమె అట్టే ధారపోసెను. ఆ నలుగురిని ఆమెని దగ్గరకు వచ్చి విమానమెక్కి వైకుంఠానికి వెళ్ళిరి. కావున ఓ రాజా, కార్తీక మాస పురాణమును వినుట వలన, దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలుగునో వింటివా అని వశిష్ఠుల వారు చెప్పిరి. 11వ అధ్యాయము 11వ రోజు కథా సమాప్త. హరి ఓం తత్సతు.